వేడి వేడి కేరళ అవియల్ అన్ని వెజిటేబుల్స్ ఉంది కాబట్టి ఇది చాలా యమ్మీగా ఉంటుంది పిల్లలకి. ఇంద గురువాయూరప్ప నమస్కారం. హలో అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు విజయ్ చేతి రుచులు. ఈరోజు విజయ్ చేతి రుచుల్లో మన సబ్స్క్రైబర్ చాయిస్ రెసిపీ చేయబోతున్నాను. మన హేమంత్ తమ్ముడు ఉన్నారు కదా, సాంబార్ కూర అడిగారు కదండి, తను కేరళ రెసిపీస్ చేయండి అని అడిగాడు. సో తన కోసము మీ అందరి కోసము ఈరోజు కేరళ రెసిపీ చేయబోతున్నాను. ఒక డిష్ అనమాట. ఇది చాలా ఫేమస్ కేరళలో, మనకందరికి తెలిసిందే. ఓనంకి చాలా ఇంపార్టెంట్ రెసిపీ ఇది. ఏంటో తెలుసా అండి? ఓనం సదియ అవియల్. ఈ అవియల్కి చాలా వెజిటబుల్స్ వేసి చేసే ఒక హెల్తీ రెసిపీ అనమాట. సింపుల్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీ ఎలా చేయాలి, దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి, ఇవన్నీ వీడియోలో చూసి నేర్చుకోండి, ఓకేనా? ఇంకెందుకు ఆలస్యం, రండి రంగులో దిగేస్తాం. ఇదిగో చూడండి, మన అవియల్ కావాల్సిన వెజిటేబుల్స్ అంతా రెడీగా ఉంది. బూడిద గుమ్మడికాయ, కందగడ్డ, దోసకాయ, కొబ్బరికాయ, టెంకాయ ఒక ఫుల్ కావాలి, అరటికాయ ఒకటి తీసుకున్నాను. చూడండి, ఆనియన్స్, సాంబార్ ఆనియన్స్ కూడా ఒక 5-6, మీడియం ఆనియన్, క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ చాలా ఇంపార్టెంట్ మునక్కాడ. ఇవన్నీ కావాలండి ఈ అవియల్కి. ఇవన్నీ ఇంత క్వాంటిటీ కాదండి, అంత ఒక 100 గ్రామ్ 150 గ్రామ్ మనము సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటాము. అది ఎలా చేయాలో చేస్తాము. ఈ అవియల్కి మనము స్పెషల్గా వెజిటేబుల్స్ కటింగ్ చేసుకోవాలండి. ఇలా పొడుగు పొడుగు కట్ చేసుకోవాలి. మనం బీన్స్, కారామణి, చిక్కుడుకాయ, గోరు చిక్కుడుకాయ ఇవన్నీ మనము వేసుకోవచ్చు. నేనైతే ఈరోజు బీన్స్ తీసుకున్నాను 150 గ్రాము. అలాగే మునక్కాడ మనం పొడుగు పొడుగు కట్ చేసుకోవాలి. మునక్కాడ కూడా చాలా ఇంపార్టెంట్. నేను ఒక మునక్కాడ తీసుకున్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ అవియల్కి. కందగడ్డ, మునక్కాడ, ఈ గడ్డలు చాలా ఇంపార్టెంట్ అవియల్కి. అది చూసుకోండి మీరు. సో లేతగా ఉండే మునక్కాడలు తీసుకోండి. అన్ని వెజిటేబుల్స్ ఫ్రెష్గా ఉండాలండి, అప్పుడే మన కర్రీస్ కూడా బాగా వస్తుంది. అవియలే కాదు, ఏదైనా తీసుకోండి మీరు. గుమ్మడికాయ, బూడిద గుమ్మడికాయ కూడా బాగా పీల్ చేసి బ్యాక్ సైడు ఇసుకి పొడుగు పొడుగు కట్ చేసుకోవాలి. అదే వచ్చింది మన అవియల్కి కటింగ్ స్పెషాలిటీ. ఇలా చేసుకోవచ్చు అనమాట. ఈ సైజెస్లో ఉండింది అనుకోండి, మీకు అవియల్ బాగా వస్తుంది. చూడండి, ఇలా ఉండాలి, ముక్కలు పొడుగు పొడుగ్గా ఉండాలన్నమాట. ఎందుకంటే ఈ అరోమా బాగుంటుంది, అందులో రుచి కూడా బాగుంటుంది అనమాట. సో ఈ కాయలన్నీ చాలా ఇంపార్టెంట్ అండి ఈ అవియల్కి. దానికోసమే నేను మిస్ చేసుకోకుండా అన్నీ వేసుకుంటున్నాను. సో దోసకాయ కూడా అంతే అండి, మీరు ఇలా పొడుగు పొడుగ్గా కట్ చేసుకోండి. అన్ని వెజిటేబుల్స్ పొడుగ్గానే ఉండాలి, ఇలా అనమాట. చూడండి, ఇలా కట్ చేసుకొని ఇలా ముక్క చేసుకుని అనుకోండి, ఈ సైజెస్కి ఉండాలి మనకు దోసకాయలు. ఇలా కట్ చేసుకొని చూడండి ఎంత బాగా వస్తుందో. ఇప్పుడు మనము కందగడ్డ కట్ చేసుకుంటాము. కందగడ్డ కూడా అంతే అండి, స్మాల్ పీసెస్ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి సరిగా ఉడకకపోతే నస ఉంటుంది కదా. సో సన్నగా కట్ చేసుకోవాలి. చేసుకొని ఇలా అన్నమాట. సో ఇలా అనమాట, ఇలా సన్నగా కట్ చేసుకుంటే మనకు కందగడ్డ కుక్ అయిపోతుంది. ఇంకా పొడుగ్గానే ఉండొచ్చు, నేనైతే కొంచెం షార్ట్గా చేస్తా ఉన్నాను. ఇలా అనమాట. సో ఈ అరటికాయలు కూడా మనము పొడుగు పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఫస్ట్ మనము పీల్ చేస్తాము. పీల్ చేసి ఇలా ముక్కలు చేసుకుంటాము. చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది అరటికాయలు, చాలా ఫ్రెష్గా ఉంది. ఇలా ఫ్రెష్గా ఉంది అనుకోండి, మన అవియల్ సూపర్గా వస్తుంది అనమాట. సో కటింగ్లోనే కొంచెం మనకు టైం తీసుకుంటుంది. దాని తర్వాత మనకు అంత పని ఉండదు ఈ అవియల్కి. ఇలా మనం కట్ చేసుకోవాలి. సో అరటికాయలు కూడా మనము పొడుగు పొడుగా కట్ చేసుకున్నాము. క్యారెట్ చూడండి ఎంత సన్నగా పొడుగు పొడుగ్గా కట్ చేసుకుంటున్నాము. ఇగో చూడండి, వెజిటేబుల్స్ అంతా సన్న సన్నగా పొడుగు పొడుగా కట్ చేసుకున్నామండి. సో ఇప్పుడు మనము కుకింగ్ ప్రాసెస్ వెళ్ళిపోతాము. స్టవ్ మీద నేను ఇలాంటి వెసల్ పెట్టుకున్నాను. బాటమ్ థిక్గా ఉండే వెసలే పెట్టుకోవాలి అవియల్కి. ఎందుకంటే వెజిటేబుల్స్ అంతా లో ఫ్లేమ్ తో మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవుతుంది అనమాట. సో స్టవ్ మళ్ళీ ఆన్ చేసుకుంటాము. ఫస్ట్ నేను వెజిటేబుల్స్ అంతా 1 by 1 వేసుకుంటాను, నోట్ చేసుకోండి. చూడండి, కందగడ్డ
ఒక 200 గ్రామ్ ఉంది, కొంచెం ఎక్కువే ఉంది, పొడి పొడిగా కట్ చేసుకున్నాను, దాన్ని యాడ్ చేసుకుంటున్నాను. బీన్స్ 150 గ్రామ్, క్యారెట్ 150 గ్రామ్, ఒక క్యారెట్, అరటికాయ ఒక అరటికాయ తీసుకున్నాను, మునక్కాడ ఒకటి, బూడిద గుమ్మడికాయ ఒక 200 గ్రాము, దోసకాయ ఒక 100 గ్రాము. చూడండి, ఆనియన్ మీడియం సైజ్ ఆనియన్ ఒకటి సన్నగా కట్ చేసుకున్నాను, దాన్ని కూడా యాడ్ చేసుకున్నాను. 2 పచ్చిమిరపకాయలు పొడుగా కట్ చేసుకున్నాను, అది కూడా వేసుకున్నాను. ఉప్పు రుచికి తగినట్టుగా యాడ్ చేసుకుంటున్నాను, ఒక 1.5 స్పూన్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు. అలాగే పసుపు కూడా ఒక 1/2 స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు మనము కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్ దాకా కొబ్బరి నూనె యాడ్ చేసుకున్నాను. దీనికి కొబ్బరి నూనె చాలా ఇంపార్టెంట్, నోట్ ద పాయింట్. ఓకే, సో ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసి స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేయాలి. కుక్ చేసేటప్పుడు మనము వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఒక 1 గ్లాస్ వాటర్ మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను, చూడండి, ఎక్కువ వద్దు. ఇప్పుడు మనము వెజిటేబుల్స్కి అన్ని ఉప్పు పసుపు పట్టేలా బాగా కలపాలి. సో అన్ని ముక్కలు బాగా ఉప్పు పసుపు పట్టేలా కలిపేస్తాము ఒకసారి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మన అవియల్. రెడీ అవుతుంటేనే కలర్ఫుల్గా ఉంది కదా. ఈ కేరళ రెసిపీస్ అంతా ఇలాగే ఉంటుందండి. వెజిటేబుల్స్ అంతా చాలా ఉంటుంది, బాగుంటుంది. మంచి మంచి వెజిటేబుల్స్ వేసి మనం చేసుకుంటాం అన్నమాట. సో అన్ని ముక్కలకి పసుపు ఉప్పు కలిపేసాము. ఇప్పుడు నేను స్టవ్ లో ఫ్లేమ్ పెట్టుకుంటానండి. లో ఫ్లేమ్ పెట్టుకొని క్లోజ్ చేసి దీన్ని అప్పుడప్పుడు కలుపుతూ కుక్ చేయాలన్నమాట. లో ఫ్లేమ్లోనే కుక్ అవ్వాలి, అన్ని వెజిటేబుల్స్ బాగా కుక్ అవ్వాలి. మన అవియల్ కావాల్సిన వెజిటేబుల్స్ అంతా బాగా కుక్ అవుతుందండి. గుమగుమ వాసన వస్తుంది, అన్ని వెజిటేబుల్ కలిసింది కదా, కలిసిన వల్ల మంచి అరోమా వస్తుంది. చూడండి, నేను లో ఫ్లేమ్ పెట్టి కుక్ చేస్తున్నాను, ఎందుకంటే కందగడ్డ అంతా బాగా కుక్ అవ్వాలి. బాగా ఒకసారి కలిపేసి ఇలా క్లోజ్ చేస్తాం. మళ్ళీ మన అవియల్ కావాల్సిన వెజిటేబుల్స్ అంతా కుక్ అవుతుంది. అంతలోపల దానికి కావాల్సిన ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకుంటాము. అది 1 by 1 మిక్సీ జార్ వేసుకుంటాను, ఏమో నోట్ చేసుకోండి. ఓకేనా, చూడండి, మిక్సీ జార్లో మనం మసాలా రెడీ చేసుకోవాలి. సాంబార్ ఆనియన్స్, స్మాల్ ఆనియన్స్ ఒక 6 to 7 నెంబర్స్ తీసుకున్నాను. పచ్చిమిరకాయలు 2 నెంబర్స్ కట్ చేసుకున్నాను. ఫ్రెష్గా తురిమిన కొబ్బరి ఆల్మోస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్ దగ్గర ఉందండి, ఇవి వేసుకుంటాను. అది కాకుండా నేను 2 రెమ్మలు కరివేపాకు పెట్టుకున్నాను, దాన్ని కూడా వేసుకొనేస్తాను. బాగా వాష్ చేసుకున్నాను. ఒక స్మాల్ టీ స్పూన్లో నేను జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని గ్రైండ్ చేసుకుంటాము. ఫైన్ పేస్ట్గా కాదు, బరక గ్రైండ్ చేసుకోవాలి, సరేనా. అంతే, చాలా పేస్ట్గా అవ్వకూడదు. చూడండి, ఇలా ఉంటే చాలు. మన మసాలా రెడీ అయింది. ఇంకా మనం నెక్స్ట్ ప్రొసీజర్స్కి వెళ్ళిపోతాము. సో మన అవియల్ వెజిటేబుల్స్ మళ్ళీ ఒక 10 minutesగా బాగా మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవుతుంది. గుమ్మలు ఆడుతుందండి. ఆహాహాహా, చూడండి ఎంత బాగుందో. వాటర్ కూడా దగ్గర పడుతుంది. వెజిటేబుల్స్ అంతా బాగా కుక్ అయ్యి చూడండి, ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ అంతా కుక్ అయిందండి. వాటర్ మనము 1 గ్లాస్ వేసుకున్నాం కదా, అంతే, ఇంకేం ఎక్కువ వేసుకోలేదు. ఇప్పుడు మనము ఈ స్టేజ్లో ముక్కలు పీస్ అవ్వకుండా తిన్నగా కలపాలండి. మసాలా రెడీ చేసుకున్నాం కదా, దాన్ని అందులో వేసుకునేస్తాము. బాగా ఇలా స్ప్రెడ్ చేస్తాము. స్ప్రెడ్ చేసి దానిపైన చూడండి, ఇలా స్ప్రెడ్ చేయాలి ఫుల్గా. ఇప్పుడు మనము లో ఫ్లేమ్ పెట్టుకునేసి క్లోజ్ చేసి ఇంకొక 5 minutes ఇలాగే ఉండి అరోమా అంతా అన్ని వెజిటేబుల్స్ దిగాలన్నమాట. ఈ మసాలా కొబ్బరి, చిన్న ఆనియన్స్, జీలకర్ర, పచ్చిమిరపకాయలు వేసి మనము గ్రైండ్ చేసుకున్నాం కదా, అన్ని వెజిటేబుల్స్ దిగాలి. దాని తర్వాత మనము ఇందులో పెరుగు యాడ్ చేయాలి. అంతే అండి, కొంచెం ఒక స్టెప్ ఫార్వర్డ్ టు ఫినిషింగ్ స్టేజ్ అనమాట. అవి రెడీ అయిపోతుంది. కాసుకుంటామా? ఇదిగో చూడండి, మనము కొబ్బరి వేసినాక బాగా ఒక 5 minutes దాకా అలాగే ఉడికిందనమాట. గుమ్మలాడిపోతుంది. అవియల్ స్మెల్ అయితే అదిరిపోయిందండి, బిలీవ్ మీ. ఇప్పుడు మనము కొద్దిగా కలుపుకునేస్తాము. చూడండి, వావ్, సూపర్గా వచ్చిందండి మన అవియలు. కొద్దిగా కేర్ఫుల్గా కలపండి, వెజిటేబుల్స్ ముక్కలు అలాగే ఉండాలి.
కొబ్బరి కలిసిపోవాలి అందులో. చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు మనము ఇందులో ఒక 250 ml పెరుగు, ఫ్రెష్ పెరుగు యాడ్ చేసుకుంటాము. పెరుగు యాడ్ చేసినాక అల్టిమేట్ అండి మన అవియలు. నేను వేరే గెరెట్ యూజ్ చేస్తాను, ముక్కలు పీస్ అవ్వకూడదు అనేసి. చూడండి, వావ్, సూపర్గా వచ్చింది మన అవియాలు. చూడండి, ఇలా ఉండాలన్నమాట అవియాలు. అంతే, పెరిగేసిన తర్వాత మనం ఎక్కువగా దాన్ని కలపకూడదు. కొద్దిగా ఇలా కలిపేసి మనం దీన్ని ఇలా ఉంచేస్తాము. సెట్ అవని ఒక 5 minutesలో అది రెడీ అయిపోతుంది అనమాట. గుమగుమలాడే అవియలు రెడీ అయిందండి. ఇప్పుడు మనం లాస్ట్గా మిదాస్ టచ్ మళ్ళీ కొబ్బరిన ఒక స్పూన్, ఫ్రెష్గా ఉన్న కొబ్బరిన ఒక స్పూన్ వేసుకునేసి దీన్ని స్టవ్ ఆఫ్ చేస్తాము. ఇలా సెట్ అవని కొంచెము కూల్ డౌన్ అవని మళ్ళీ మనము సర్వింగ్ ప్లేట్ తీసుకుంటాము. సరేనా? చాలా మందిలో నా వీడియోస్ చూసి మంచిగా కమెంట్స్ ఇస్తున్నారండి. చాలా థ్యాంక్స్ అండి. ఇలాగే ఈ వీడియోస్ చూస్తూ మీ కమెంట్స్ ఇస్తూ మనం మోటివేట్ చేసుకొని విజయ్ చేతి రుచుల్లో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు వస్తూనే ఉంటానండి. వేడి వేడి కేరళ అవియల్ ఈ విజయ్ చేతి రుచుల్లో రెడీ అయిందండి. అన్ని వెజిటేబుల్స్ ఉంది కాబట్టి ఇది చాలా యమ్మీగా ఉంటుంది పిల్లలకి. అరటికాయ, మునక్కాడ, కందగడ్డ, వావ్, ఇలాంటి అవియల్ చేసి పెట్టండి పిల్లలకి. చాలా యమ్మీగా ఉంటుంది. లైక్ చేస్తారు బాగా వాళ్ళు. ఓణం స్పెషల్ అవియల్ రెసిపీ చూసారా? ఎంత యమ్మీగా ఉండిందండి. గుమగుమలాడిపోయింది కిచెన్ అంతా. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇంకేంటి, ఇంకొక వీడియోలో మీ ముందు వచ్చేదాకా ఎప్పుడులాగా ఈట్ హెల్దీ, బి హెల్దీ, చిరునవ్వుతూ ఉండండి. దిస్ ఇస్ విజయ్ సైనింగ్ ఆఫ్.